హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంది, అదేవిధంగా ఏజ్ లిమిట్, వ్యాకన్సీస్, అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజరు, ఇవంతా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాము. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఒకవేళ జాయిన్ అయ్యి కూడా ఈ నోటిఫికేషన్ని చూడొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే ఈరోజైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్కి ఎప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూలై 4th వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్, ఇది ఆన్లైన్ ఎగ్జాము. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 13th ఆగస్ట్. అంటే ఎంత టైం ఉంది? 64 days ఉంది. అంటే అరౌండ్ 2 months టైం ఉంది. అంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం టైం వేస్ట్ చేయకుండా ఈ 2 months బాగా ప్రిపేర్ అయితే టైర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వచ్చు. మళ్ళీ టైర్ 2కి 4 months టైం ఉంటుంది. అంటే టైర్ 1 అయిపోయినాక టైర్ 2కి 4 months టైం ఉంటుంది. మన ఫైనల్ సెలక్షన్ కూడా టైర్ 2 మార్క్స్ బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి ఈ 2 months వేస్ట్ చేయకుండా ఒక ప్రాపర్ ప్లాన్తో ప్రీవియస్ క్వశ్చన్స్ అంతా మనం టాపిక్ వైజ్గా చేస్తే ఖచ్చితంగా మనం టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. అదేవిధంగా టైర్ 2కి టైం ఉంటుంది కాబట్టి టైర్ 2 కూడా మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నెక్స్ట్, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులను అయితే రిక్రూట్ చేసుకుంటుంది. ఎక్కడంటే ఇండియన్ గవర్నమెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్లో, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాటిలో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ 7, 6, 5, 4 ఇక్కడ 4 లెవెల్స్లో పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. లెవెల్ పెరిగే కొద్దికి శాలరీ కూడా పెరుగుతుంది. ఇక్కడైతే బేసిక్ పేనే ఇచ్చారు. లెవెల్ 7 బేసిక్ పే ఎంత? 44,900. లెవెల్ 7లో ఈ పోస్టులు ఉంటాయి. నెక్స్ట్, వాటికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, 20 to 30 years. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది వచ్చి గ్రూప్ బి పోస్ట్, ఇది సెక్రటరియట్ సర్వీస్. ఏజ్ లిమిట్ వచ్చి 20 to 30 years. సేమ్ అదే విధంగా డిఫరెంట్ పోస్టులు ఏజ్ లిమిట్, అది గ్రూప్ బినా గ్రూప్ సి అని క్లియర్గా ఇచ్చారు. మీరు గమనిస్తే లెవెల్ 7 పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చి కొన్ని పోస్టులకి 20 to 30 years ఉంది, కొన్ని పోస్టులకి 18 to 30 years ఉంది. మీరు ఇది గమనించి ఎగ్జామ్కి అప్లై చేసుకోగలుగుతారు. నెక్స్ట్, లెవెల్ 6 అంటే లెవెల్ 7 కన్నా కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్, వీటికి ఏజ్ లిమిట్ ఒకటే ఉంటుంది, 18 to 30 years. అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ 18 to 30 మాత్రం. నెక్స్ట్, దీనికి మాత్రం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీనికి ఏజ్ లిమిట్ 18 to 32. నెక్స్ట్, లెవెల్ 5 జాబ్స్కి ఏజ్ లిమిట్ 18 to 27. మీరు గమనిస్తే లెవెల్ 5 లెవెల్ 4కి 27 years వరకే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఈ అటెంప్ట్ని వేస్ట్ చేసుకోబాకండి. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ లోపల
మీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, మీ సర్టిఫికేట్ మీ చేతికి వస్తుందంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉంది, 27. నెక్స్ట్ లెవెల్ 4 పోస్టులు కూడా 18 to 27 ఇయర్స్. ఇక్కడ డిఫరెంట్ పోస్టులు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్లో, అదేవిధంగా సిబిఐ, నెక్స్ట్ మిలిటరీ సర్వీసెస్. నెక్స్ట్ ఇక్కడ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. దీని గురించి నేను మళ్ళీ డీటెయిల్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ టోటల్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయంటే 14,582 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్ వ్యాకెన్సీస్ అయితే పోస్ట్ చేయలేదు. ఈ వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి, కొన్ని పోస్టులకి 18 to 27 ఉంది. ఏజ్ లిమిట్ ఏ డేట్కి కౌంట్ చేస్తారు? ఆగస్టు 1కి కౌంట్ చేస్తారు. ఆగస్టు 1కి కౌంట్ చేస్తారు. ఆగస్టు 1కి 18 కానీ 27 లోపల ఉండాలి. అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల అతను పుట్టుంటే అతను ఈ ఏజ్ లిమిట్ ఉండే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా క్లియర్ కట్గా ఇచ్చారు, మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ని చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని పోస్టులకి 27 అని చెప్పాను, అంటే ఓసీ వాళ్ళు 27 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 27 + 5 అంటే 32 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను రీజనింగ్ ప్రీవియస్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎస్ఎస్సి సిజిఎల్. ఆ వీడియోని కూడా ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ చూడండి, మీకు రీజనింగ్ పేపర్ ఎలా ఉంటుందని మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆల్ అదర్ పోస్ట్, అన్ని పోస్టులకి జస్ట్ మీకు డిగ్రీ ఉంటే చాలు. ఎనీ డిగ్రీ ఉంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ మాత్రం స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్లో డిగ్రీ చేసి ఉండాలి. మిగతా అన్ని జాబులకి జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే చాలు, మీరు అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎక్సెప్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. సపోజ్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటారు, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీ చేతిలో మీ డిగ్రీ ఎప్పటి లోపల రావాలా? 1/8/2025. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలని క్లియర్ కట్గా వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఏ వెబ్సైట్లో అప్లై చేయాలంటే https://ssc.gov.in. ఇక్కడ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, మై ఎస్ఎస్సి. దీన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో అన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఈ యాప్లో అన్నా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలని క్లియర్ కట్గా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ మీరు తొందరపడి అప్లై చేయబాకండి, నెక్స్ట్ మంత్ 4th వరకు టైం ఉంది. కొంతమంది మన ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఫోటోలో క్యాప్ వేసుకొని ఉంటారు. అటువంటి వాటినంతా ఇన్ఎలిజిబుల్ అప్లికేషన్ లాగా కన్సిడర్ చేస్తారు. అప్పుడు మీకు 1 అటెంప్ట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని డీటెయిల్డ్గా చదవండి, చదివి అప్లై చేయండి. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలని క్లియర్ కట్గా నేను ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అప్లికేషన్ ఫీజు ఎంతంటే 100 రూపీస్ మాత్రమే. అదే లేడీస్కి అయితే ఫీజు ఎగ్జంప్షన్, లేడీస్కి
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే లేదు. నెక్స్ట్ ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 100 లైక్స్ వచ్చాయంటే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ మన సౌత్ రీజన్లో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పాండిచేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరువన్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు. ఒకవేళ మీకు తిరుపతి దగ్గర అయితే తిరుపతి అప్లై చేసుకోవచ్చు, లేదు నెల్లూరు దగ్గర అయితే నెల్లూరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా టైర్ 1 ఎగ్జాము, టైర్ 2 ఎగ్జామ్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఎగ్జామ్ వచ్చి మల్టిపుల్ షిఫ్ట్స్లో జరుగుతుంది. అంటే ఒకే రోజు ఎగ్జామ్ అయిపోదు. మీకు ఈరోజు ఎగ్జామ్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్కి నెక్స్ట్ డే ఉండొచ్చు. ఇక్కడ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి నార్మలైజేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చి టైర్ 1 ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్, జీకే, అర్థమెటిక్, ఇంగ్లీష్. ప్రతి సబ్జెక్ట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే 1 క్వశ్చన్ వచ్చి 2 మార్క్స్. నెక్స్ట్ ఇక టైం లిమిట్ వచ్చి 1 అవర్ మాత్రమే. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే 3600 సెకండ్స్. ఇక్కడ మనకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒక క్వశ్చన్ వచ్చి ఎంత టైంలో చేయాలి? మనం 36 సెకండ్స్లో చేయాలి. అంటే మనకు ఎగ్జామ్కి ఉండేదే తక్కువ టైం. ఎంత టైం అంటే ప్రీవియస్గా డిస్కస్ చేశాం, 64 డేస్ అని. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటావు, బాగానే ఉంది. కానీ మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని తక్కువ టైంలో షార్ట్ కట్స్తో చేయగలగాలి. షార్ట్ కట్స్లో చేయగలగాలంటే కోచింగ్ అనేది ఖచ్చితంగా కోచింగ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కోచింగ్ తీసుకుంటే ఏం ఉపయోగం అంటే మనం తక్కువ టైంలో ఆన్సర్స్ని చేయగలుగుతాం. అంటే స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టచ్చు. కానీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కోచింగ్ తీసుకుంటే ఈ నోటిఫికేషన్లోనే జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని మార్క్స్? 200 మార్క్స్. నెక్స్ట్ 1 అవర్ ఎగ్జామ్. ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఏమి ఉండదు, ఓకేనా? సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 1 క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? మనకు కరెక్ట్ అయితే 2 మార్క్స్ వస్తాయి. అదే రాంగ్ అయితే 0.5 మార్క్స్ కట్ అయిపోతాయి. అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్. ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 0.5 మార్క్స్ కట్ అయిపోతాయి. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్. టైర్ 2 ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చి మ్యాథ్స్, రీజనింగ్. సెక్షన్ 1లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 30 ఉంటాయి, రీజనింగ్ 30 ఉంటాయి. ఒక క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్. ఇంత ముందుగానే చెప్పినాను, టైర్ 1లో 1 క్వశ్చన్ వచ్చి 36 సెకండ్స్లో చేయాలి అని చెప్పినాను. అదే టైర్ 2లో వచ్చి 1 క్వశ్చన్ వచ్చి 1 మినిట్లో చేయాలి. కానీ టైర్ 1కి టైర్ 2కి సేమ్ సిలబస్సే. కానీ టైర్ 2 లెవెల్ వచ్చి టైర్ 1 కన్నా కొంచెం హైలో ఉంటుంది. అంటే అక్కడ ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ ఇస్తే టైర్ 2లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి మనకు టైం పెంచారు, ఓకేనా? ఫస్ట్ సెక్షన్లో మ్యాథ్స్, రీజనింగ్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ చేసేదానికి 1 అవర్ టైం ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఉంటుంది.
ఇంగ్లీష్ వచ్చి 45 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చి 25 మార్క్స్. 25 మార్క్స్ కాదు, ఇంగ్లీష్ వచ్చి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ వచ్చి 25 క్వశ్చన్స్, టోటల్ 70 క్వశ్చన్స్. 1 క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్. మీరు గమనిస్తే ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ కూడా 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ మాత్రం 45 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. దీనికి ఎంత టైం అంటే 15 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్క్స్? 60 మార్క్స్. 1 క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 4 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, అంటే టైపింగ్ ఉంటుంది. టైపింగ్కి టైం ఎంత? 15 మినిట్స్. అర్థమైందా? ఇక్కడ ఉండేది 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే. టైర్ 1కి టైర్ 2కి సేమ్ ఇవే ఉంటాయి. కానీ టైర్ 2లో ఎక్స్ట్రాగా ఏముంటుంది? కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? మనం కంప్యూటర్ అదేవిధంగా డేటా ఎంట్రీ వచ్చి టైర్ 1 అయిపోయినాక చాలా టైం ఉంటుంది కాబట్టి మనం 1 మంత్లో కూడా టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. టైర్ 1 అయిపోయినాక టైర్ 2కి 4 మంత్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ నేను టైర్ 1లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు అని చెప్పినాను. టైర్ 2లో మాత్రం ప్రతి సెక్షన్ మనం క్వాలిఫై అవ్వాలి. టైర్ 2లో మనకు సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎలా అంటే ఈ సెక్షన్కి ఎంత కట్ ఆఫ్ అని వస్తారు. సెక్షన్ 1 వచ్చి మ్యాథ్స్, రీజనింగ్, ఈ రెండింటి కలిపి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి. అదేవిధంగా సెక్షన్ 2 కూడా కట్ ఆఫ్ ఇస్తారు, ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా కట్ ఆఫ్ ఇస్తారు, ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి. ఇలా మనకు సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక క్వశ్చన్ ఎన్ని మార్క్స్? 3 మార్క్స్ కదా. 1 క్వశ్చన్ ఎన్ని మార్క్స్? 3 మార్క్స్, అంతే కదా. 60 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ ఎన్ని మార్క్స్? 3 మార్క్స్, టోటల్ 180 మార్క్స్. మీరు గమనిస్తే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. అదే రాంగ్ అయితే 1 మార్క్ కట్ అయిపోతుంది. ఎక్కడ కట్ అయిపోతుంది? సెక్షన్ 1, 2 అండ్ 3. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ కదా. ఇది వచ్చి జస్ట్ క్వాలిఫైయింగ్. ఈ మార్క్స్ వచ్చి ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మనం వచ్చి టైపింగ్ చేయాలి. 2000 కీ డిప్రెషన్స్ ఎంత టైంలో? 15 మినిట్స్. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి టైప్ చేయమంటారు. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ ఇచ్చారు క్లియర్ కట్గా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సిలబస్ని అయితే ప్రింట్ తీసుకోండి. టైర్ 1 రీజనింగ్ సిలబస్ ఇచ్చారు, జీకే సిలబస్, అర్థమెటిక్ సిలబస్ డీటెయిల్డ్గా ఇచ్చారు, ఇంగ్లీష్ సిలబస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ టైర్ 2 సిలబస్ కూడా నీట్గా ఇచ్చారు, ప్రింట్ తీసుకోండి. దీంతో పాటు మనకు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎగ్జామ్ క్యాలెండరు, బ్యాంక్ ఎగ్జామ్ క్యాలెండరు, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ క్యాలెండరు, ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకున్నారంటే మీకు ఐడియా ఉంటుంది ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. లేదంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను 2025లో జాబ్ ఎలా కొట్టాలని. ఆ వీడియోని కూడా ఈ వీడియో ఎండ్లో కార్డ్ లాగా ఇస్తాను. ఆ వీడియోని క్లిక్ చేసి కూడా మీరు ఈ ఇయర్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఫైనల్గా ఏముంటుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ మీరు ప్లాన్డ్గా చదవండి. ఎగ్జామ్కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది, 2 మంత్సే. మీరు ఎక్కడ 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది బేస్డ్ ఆన్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ టైర్ 2 ఎగ్జామ్ ఓన్లీ. టైర్ 1 ఎగ్జామ్ మార్క్స్ ఎందుకు పనికిరావు? టైర్ 1 ఎగ్జామ్లో పాస్ అయితేనే టైర్ 2 రాయగలుగుతాము. ఫైనల్ సెలక్షన్, ఓకేనా? ఫైనల్ సెలక్షన్ దేని మీద బేస్ అయి ఉంటుంది? టైర్ 2 మార్క్స్ బేస్ అయ్యే మనకు జాబ్ వస్తుంది. ఇప్పుడు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ లెవెల్ పెరిగే కొందికి శాలరీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయితే మంచిగా మార్క్స్ వస్తాయి, మంచి లెవెల్ జాబ్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు లెవెల్ 5 జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకన్నా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు జాబ్ చేస్తూ కూడా. ఎందుకు? ఇంకా మంచి జాబ్ లెవెల్ 6 లెవెల్ 7 తెచ్చుకుందామని. కాబట్టి మీరు మళ్ళీ జాబ్ తెచ్చుకొని మళ్ళీ చదవడం అంటే మళ్ళీ 1 ఇయర్ మీ వాల్యుబుల్ లైఫ్లో 1 ఇయర్ వేస్ట్ చేయడం అని కాదు. ఒకవేళ జాబ్ వస్తే 60 ఇయర్స్ వరకు మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా అదే జాబ్ చేసుకుంటూ. ఎలాగూ ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు, బాగా ప్రిపేర్ అవుతారు. 1 సెకండ్ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. మీ లైఫ్లో ఈ 2 మంత్సే ఉంది అనుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారంటే డైరెక్ట్గా ఫస్ట్ టైమే మీరు ఏ జాబ్ తెచ్చుకోవచ్చు? లెవెల్ 7 జాబ్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ టైర్ 1 అయిపోయినాక టైర్ 2కి చాలా టైం ఉంటుంది, 4 మంత్స్ టైం ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ ఎలా అప్లై చేయాలి అని క్లియర్ కట్గా వీడియో చేస్తాను. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 2 మంత్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ తెచ్చుకోవచ్చు, ఈ 2 మంత్స్లో ఒక టైం టేబుల్ ఇస్తాను, ఆ టైం టేబుల్ ప్రకారం కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.